ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మార్కండేయ మహర్షి గారు అనేక ఉపదేశాలను చేస్తూ ధర్మరాజ ప్రభుతులకు దుందుమార ఉపాఖ్యానాన్ని వివరించారు. దుందు అనే రాక్షసుడిని కువలాశ్వుడు విష్ణువు యొక్క ఆవేశం చేత, అలాగే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత తన తండ్రి గారైన భద్రాశ్వుడు అతని అనుజ్ఞ చేత సంహరించారు. దీనికంతటికి కూడా ఉత్తంక మహర్షి యొక్క తపస్సు కారణంగా చెప్పారు. ఆ విషయాన్ని చెప్పి 204వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్న తర్వాత 205వ అధ్యాయంలో వైశంపాయన మహర్షి గారు చెబుతున్నారు. వైశంపాయను వాచ తతో యుధిష్ఠిరో రాజా మార్కండేయం మహాద్యుతిం పప్రచ్ఛ భరత శ్రేష్ఠ ధర్మ ప్రశ్నం సుదీర్విదం. ఓ జన్మేజయ, ఓ భరత శ్రేష్ఠ, ఈ విధంగా దుందుమార ఉపాఖ్యానాన్ని విన్న తర్వాత ధర్మరాజు ధర్మ విషయకమైనటువంటి ఇంకా విషయాలు వినాలనే ఉత్సుకతతో ఈ విధంగా తను అడుగుతూ ఉన్నాడు. ఆ విషయం అర్థం కావడం కూడా చాలా కష్టంగా ఉంది. అటువంటి విషయాన్ని అడుగుతున్నాడు. యుధిష్ఠిరువాచ శ్రోతుమిచ్ఛామి భగవన్ స్త్రీణాం మాహాత్మ్యముత్తమం కథ్యమానం త్వయా విప్ర సూక్ష్మం ధర్మం చ తత్వతః. ఓ మార్కండేయ మహర్షి, మీ ద్వారా మేమిప్పుడు స్త్రీల యొక్క మాహాత్మ్యాన్ని తెలుసుకోవాలని అనుకుంటూ ఉన్నాము. అలాగే మీరు చెబుతారో లేదో అనే సందేహం లేదు, కానీ నిశ్చయంగా చెబుతున్నాడు ధర్మరాజు కూడా. ఇంతవరకు కూడా తను ఎన్నైతే ప్రశ్నలను వేశాడో అన్ని ప్రశ్నలకు సమర్పకమైనటువంటి సమాధానాన్ని ఇచ్చారు. కాబట్టి కథ్యమానం, మీరైతే స్త్రీల యొక్క మహాత్మ్యాన్ని నేను అడిగానో దానికి చెబుతూ ఉన్నారో అది చాలా సూక్ష్మము, అలాగే చాలా ధర్మబద్ధమని నేను అనుకుంటూ ఉన్నాను. అలాగే 2 శ్లోకాలు ఆ విషయం గురించి చెబుతూ ప్రత్యక్షమిహ విప్రర్షే దేవా దృశ్యంతి సత్తమ సూర్య చంద్రమసో వాయు పృథివీ వహ్నిరేవ చ మాతాపితా చ భగవాన్ గురురేవ చ సత్తమ యచ్చాన్యదేవ విహితం తచ్చాపి భృగునందన. ఓ మార్కండేయ మహర్షి, ఈ ప్రపంచంలో సూర్యుడు, చంద్రుడు, వాయువు, అగ్ని, భూదేవి, అలాగే తల్లి, తండ్రి, పితామాత, గురువు, వీరందరూ కూడా ప్రత్యక్ష దైవాలుగా మనం కొలుస్తూ ఉంటాం. ఇందులో తల్లి, తండ్రి తప్ప మిగతా వారిని మనమందరం కూడా వారినందరూ కూడా ప్రత్యక్ష దేవతలుగా, సర్వకర్మ సాక్షి దేవతలు కూడా చెబుతూ ఉంటారు. అటువంటి వారు ఇక తల్లి, తండ్రి, గురువు అయితే వారిని మనం సేవించనిదే ఏ దేవత యొక్క ప్రసన్నతను పొందలేము, కాబట్టి వారిని సేవించవలసినదే. అలాగే వీరిని మాత్రమే కాదు, అనగా ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పిన వారు మాత్రమే కాకుండా ఇంకా మనం దేవాలయాదుల్లో స్థాపించే దేవతలు కూడా అనేకులు ఉన్నారు. అన్యదేవత దేవీ దేవతలు ఉన్నారు. వారి విగ్రహాలు మనం ఎంతో పూజిస్తూ ఉంటాం. వారందరూ కూడా ప్రత్యక్ష దేవతల యొక్క ఏదైతే కూటం గుంపు ఉంటుందో అందులోనే వస్తారు. కానీ మాన్యాహి గురవస్సరమే ఏకపత్న్యస్తథా స్త్రియః పతివ్రతానాం శుశ్రూష దుష్కర ప్రతిభాతి మే. ఓ మహర్షి, సమస్త గురువులు కూడా మాన్యులే. గురువులు అంటే కేవలం గురువులంటే మనకు విద్యాభ్యాసాన్ని చెప్పేవారు మాత్రమే గురువులు కారు. విద్యాభ్యాసీతు సిద్ధిబా అవజ్ఞాత గురూణాం చ దేవతానాం నసిద్ధ్యతి అంటారు. స్మృత్వా గురం పూర్వగురుం ఆదిమూల గురువు తథా అని చెబుతారు. మనకందరికి కూడా మొట్టమొదటి గురువు పరమాత్మయే. ఎందుకంటే అక్షరాలన్నీ కూడా ఆ అక్షరాల రూపంలో ఉంటూ మనకు విద్యలను అందించిన వాడు ఆ పరమాత్మయే. కాబట్టి అలాగే సాక్షాత్తుగా గురువు యొక్క రూపాన్ని కూడా పరమాత్మ ధరించాడు. దుష్ట సంహారం కోసం రామకృష్ణాది రూపాలు, అలాగే జ్ఞానం కోసం, జ్ఞానాన్ని ప్రవర్తించడం కోసం పరమాత్మ
వేదవ్యాస రూపాన్ని, హయగ్రీవ రూపాన్ని, ఈ విధంగా ఎన్నో రూపాన్ని పరమాత్మ స్వీకరించి దత్తాత్రేయాది రూపాల ద్వారా మనకు జ్ఞానాన్ని అందించాడు. కాబట్టి పరమాత్మయే మొట్టమొదటి గురువు. స్మృత్వా గురుం పూర్వగురుం ఆది మూల గురువుత అని చెప్తారు. అనగా మూల గురువుగా పరమాత్మ ఒక్కడే. తదుపరి బ్రహ్మాది దేవతలు గురువులు, తదుపరి రుద్రాది దేవతలు గురువులు. ఈ విధంగా గురువుల యొక్క ఆ చిట్ట అనగా ఏదైతే మనం లిస్ట్ అంటామో చాలా పెద్దదే. సమస్త ఋషులు దేవతలే. అలాగే సంహితాలు రచించినటువంటి వారు మనకు గురువులే. అలాగే తల్లి తండ్రి కూడా గురువే, మేనమామ కూడా గురువే, తనకు పిల్లనిచ్చినటువంటి మామగారు కూడా గురువే. వీరిని అందరూ కూడా గురు శబ్దంతోనే నిర్వచిస్తోంది శాస్త్రం. అందుకోసమే మాన్యాహి గురవ సర్వే, వీరినందరినీ కూడా మనం ఖచ్చితంగా సత్కరించవలసినదే. వీరినందరినీ కూడా ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. అలాగే ఏకపత్న్యస్తథా స్త్రియః, ఎవరైతే ఏకపత్ని వ్రతులుగా ఉంటారో వారిని, అలాగే వారి స్త్రీలను, అరుంధతి ప్రభుతులను, వీరిని కూడా మనం ఖచ్చితంగా వారిని సత్కరించవలసిందే. వారు మనకు మాన్యులే. ఎందుకుంటే పతివ్రతానాం శుశ్రూష దుష్కర ప్రతిభాతిమే. పతివ్రతలు ఎంతో నిష్ఠతో వారి పతిని సేవిస్తారు కదా, ఇది చాలా కష్టంగా అనిపిస్తుంది ఓ మహర్షి అని ధర్మరాజు చెబుతున్నాడు. తన భార్యయే మహాపతివ్రత, అది కూడా ఆ ధర్మరాజుకు మనసులో ఉంది కాబట్టి తను చెబుతూ ఉన్నాడు. ఎంతో కష్టంతో ఎంతో వ్యయప్రయాసలు కూర్చి ఆ ద్రౌపదీదేవి చేసేటువంటి సేవలను ప్రత్యక్షంగా చూస్తున్నాడు కాబట్టి, అలాగే తన తల్లిగారు కుంతీదేవి, గాంధారి, వీరినందరినీ కూడా చూశాడు ప్రత్యక్షంగా. ఆ పతివ్రతల యొక్క మహాత్మ్యాన్ని విన్నాడు. స్వయం తన ఇంట్లో కూడా పతివ్రతలు ఉన్నారు. వారినందరినీ చూసి వారి యొక్క జీవనచర్య అనేది చాలా కఠినంగా ఉంటుంది కాబట్టి వారికి అంత మాన్యత ఉంటుంది. పతివ్రతానా మాహాత్మ్యం వక్తుమర్హసి న ప్రభో, నిరుధ్యచేంద్రియగ్రామం మన సమృద్ధ్య చానఘ, పతిం దైవతవచ్చాపి చింతయత్య స్థితా హియాః, భగవన్ దుష్కరం త్వేతత్ ప్రతిభాతి మమ ప్రభో. ఓ మార్కండేయ మహర్షి, పతివ్రతలైనటువంటి స్త్రీలందరూ కూడా వారి ఇంద్రియాలను నిగ్రహించుకుంటారు, మనస్సుని నిగ్రహిస్తారు, భర్తనే తమ దైవంగా నిరంతరం భావిస్తూ ఉంటారు. చాలా దుష్కరమైనటువంటి సేవను వారు చేస్తూ ఉంటారు. ఇది ఇతరులకు సాధ్యం కానిది. కనుక ఓ మహర్షి, అటువంటి పతివ్రతల యొక్క మాహాత్మ్యాన్ని మాకు తెలపండి. అందరికి కూడా మనోనిగ్రహం అనేది చాలా ముఖ్యమైనది. అంటే శరీరాన్ని నిగ్రహించాను, నేను పరపురుషుని గురించి ఎప్పటికీ ఆలోచించలేదంటే శాస్త్రం దాన్ని పాతివ్రత్యమని చెప్పదు. ఎందుకంటే ఇంతకు ముందు వచ్చిన కథలలో కూడా జమదగ్ని భార్య గారు కూడా తను ఒకసారి అలా తన మనస్సులో అనుకున్నదట, ఎవరో ఒక ఆ చిత్రరథ అనే గంధర్వుడిని చూసి ఎంత బాగున్నాడని అనుకుందట. వెంటనే తన పాతివ్రత్యంలో కొంత హాని కలిగిందని మనకు శాస్త్రం చెబుతుంది. అంటే మనస్సులో ఎప్పుడు కూడా ఏ మూలన కూడా ఏ కోశాన కూడా తన భర్త తప్ప వేరే పురుషుని గురించి ఆలోచించకూడదు. అలా ఆలోచిస్తే వారి పాతివ్రత్యం అనేది తొలగిపోతుంది. కాబట్టి ఆ పతివ్రతల మనోనిగ్రహం అనేది అన్నిటికన్నా చాలా దుష్కరమైనది. అటువంటి పతివ్రత స్త్రీల యొక్క మహాత్మ్యాన్ని నాకు తెలపండి. మాతాపిత్రోశ్చ శుశ్రూష స్త్రీణాం భర్తరి చ ద్విజ, స్త్రీణాం ధర్మాత్ సుఘోరాద్ధి నాణ్యం పశ్యామి దుష్కరం. ఓ మహర్షి, ప్రపంచంలో రెండు విధాలుగా ప్రజలు వారి పెద్దవారిని సేవిస్తూ ఉంటారు. మొట్టమొదటిగా తమకన్నా పెద్దవారిని, తల్లిదండ్రుల్ని పుత్రులు సేవిస్తూ ఉంటారు. అది కూడా చాలా కఠినమే. అంటే కాస్త వయస్సు వచ్చే వరకు కూడా యుక్త వయస్సులో ఉన్నవారు తమ తల్లిదండ్రులను సేవించడం ఒక విధానమైతే, పుత్రులు కూడా వయసు అయిన వారే, తల్లిదండ్రులు వారికన్నా పెద్దవారు కాబట్టి వారిని సేవించడం ఇంకా కష్టతరం. అలాగే ఎప్పుడైతే పెద్దవాళ్ళు ఇంకా పెద్దవారిగా అయిపోతారో, వయస్సు పెరుగుతుందో, వారు చిన్నవారిగా మారిపోతారు. అంటే శరీరం అయితే పెరుగుతుంది కానీ మనస్సు మాత్రం చిన్నపిల్లల్లాగా నిష్కల్మషంగా ఉంటుంది. అటువంటి వారిని సేవించడం అనేది కాస్త కఠినతరమే. అదే విషయాన్ని చెబుతున్నాడు ధర్మరాజు. అటువంటి విధంగా పుత్రులు తల్లిదండ్రులు సేవిస్తుంటారు, ఇది కఠినతరం. కానీ స్త్రీణాం భర్తరి చ ద్విజ, స్త్రీలు తమ భర్తని సేవిస్తారు కదా, ఇది ఇంకా కఠినమైనది. అందుకోసమే స్త్రీణాం ధర్మాత్ సుఘోరాద్ధి నానం పశ్యామి దుష్కరం.
ఈ పతివ్రత స్త్రీల యొక్క ఏదైతే పాతివ్రత్య ధర్మం ఉందో దీనికన్నా గొప్పదైన కఠినమైన ధర్మం వేరొకటి ఉందని నేను అనుకోను. అంత కఠినమైన ధర్మం ఇది. సాధ్వాచారా స్త్రియో బ్రహ్మన్ యత్కుర్వంతి సదాదృతాః దుష్కరం ఖలు కుర్వంతి పితరం మాతరం చ వై. ఈ సమాజంలో పతివ్రతగా పిలువబడే ఆదరింపబడే స్త్రీలందరూ కూడా వారి ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఈ ధర్మం అనేది చాలా కఠినమైనది. ఎందుకంటే ఒకవైపు తన భర్తను సేవించాలి, అలాగే తమ అత్తమామల యొక్క బాగోగులు కూడా చూసుకోవాలి, తన సంతానాన్ని కూడా చూసుకోవాలి. అంటే ఒక మహిళ అనేక ఉద్యోగాలకు సమానమైనటువంటి పనిని తన ఇంట్లోనే నిర్వర్తిస్తూ ఉంటుంది. వారికి కావలసిన పదార్థాలు, వారికి ఏవైతే రుచి సరిపోతాయో అటువంటి పదార్థాలు తయారు చేయడం, వారి యొక్క సౌకర్యాలను కల్పించడం, అలాగే సమయానుగుణంగా వాటిని కల్పించడం అనేది ఇంకా కష్టం. కాబట్టి వారు ఎటువంటి ధర్మాన్ని అయితే నిర్వర్తిస్తుంటారో అది అత్యంత కఠినమైన ధర్మము. పతివ్రత సత్యవాదిని అయినటువంటి స్త్రీలు అత్యంత కఠోరమైనటువంటి ధర్మాన్ని నిర్వర్తిస్తుంటారు కదా. దుష్కరం ఖలు కుర్వంతి మాతరం పితరం చ వై. తల్లిదండ్రులను అనగా అత్తమామలను సేవించడంలో తమను తాము పూర్తిగా వ్యస్తులుగా చేసుకుంటూ ఒక క్షణం కూడా తీరిక లేకుండా ఉదయం నుండి రాత్రి వరకు కూడా పనులు చేస్తూనే ఉంటారు కదా. ఇదెంతో కఠినం కదా. ఏకపత్నశ్చయానార్యో యాశ్చ సత్యం వదంత్యుత కుక్షిణా దశమాసాంశ్చ గర్భం సంధారయంతియాహ. అలాగే స్త్రీలు కొన్ని 10 నెలల వరకు కూడా గర్భాన్ని ధరిస్తారు. సమయానుకూలంగా వారికి జన్మనిచ్చి పెంచి పోషిస్తూ ఉంటారు. ఇంతకన్నా ఏదైనా అద్భుతం ఉన్నదా? ఒక జీవి మరొక జీవికి జీవితాన్ని ఇవ్వడం అంటే ఎంతో గొప్పది కదా. ఆ భాగ్యం కేవలం స్త్రీలకు మాత్రమే ఉంది. ఒకవైపు తల్లిగా ఉంటూ, ఒకవైపు భార్యగా ఉంటూ, మరొక వైపు కోడలిగా ఉంటూ, ఈ విధంగా అనేక పాత్రలను ధరించి ఒకే స్త్రీ అందరినీ కూడా తను ఈ కాలంలో బ్యాలెన్స్ అని అంటూ ఉంటారు కదా. ఆ విధంగా వారికి కావలసిన అన్ని సౌకర్యాలను కల్పిస్తూ ఎంతో కష్టపడుతూ ఉంటుంది కదా. అందుకోసమే ఈ పతివ్రతల యొక్క ధర్మానికన్నా ప్రపంచంలో మరొక ధర్మం అనేది వేరేది ఏది కూడా అంత గొప్పది కాదని నేను అనుకుంటూ ఉన్నాను. అలాగే వారు మరొకరికి జన్మనిస్తారు కదా. ఆ జన్మనిచ్చే ఏదైతే విధానం ఉందో దాని గురించి యుధిష్ఠిరుడు మాట్లాడుతూ నార్య కాలేన సంభూయ కిమద్భుతతరం తతః సంశయం పరమం ప్రాప్య వేదనా మతులామపి. ఓ మహర్షి, స్త్రీలకు ఆ పురిటి నొప్పులనే ఏవైతే వస్తాయో చాలా దుష్కరం. వాటిని ఒకసారి తలుచుకుంటే చాలు మనకందరికి కూడా ఒళ్ళు జలధరిస్తుంది. కానీ ఎంతో వ్యయప్రయాసలు కూర్చి తమ ప్రాణాన్ని కూడా పణంగా పెడుతూ వారు అంతులేని వేదనను సహించి మరొక జీవికి జీవితాన్ని ఇస్తారు కదా. ఇది ఎంతో గొప్పదైన విషయం కదా. అసలు ఆ ప్రసవ కాలంలో వచ్చేటువంటి నొప్పి ఏదైతే ఉంటుందో ఆ నొప్పి ఇలా ఉంటుందని ఎవరు కూడా వర్ణించలేరు. కానీ అప్పుడు ఒక భావన వస్తుంది, ఇకపైన నాకు సంతానము వద్దు, వారిని పెంచడము వద్దు, అసలు ఈ లోకమే నాకు వద్దనే గొప్ప వైరాగ్యాన్ని పొందుతారంట. అందుకే దాన్ని ప్రసవ వైరాగ్యము అని అంటారు. కానీ విచిత్రం ఏమిటంటే పరమాత్మ యొక్క మాయ, అంతకాలం కూడా ఎంతో వైరాగ్య భావనతో ఉన్నటువంటి తల్లి ఎప్పుడైతే ఆ చిన్న బిడ్డల యొక్క బోసి నవ్వులు చూస్తుందో వెంటనే మొత్తాన్ని మర్చిపోయి ఆ కుమారుడే లేకపోతే కుమార్తెయే లోకంగా తను బతుకుతూ ఉంటుంది. అటువంటి గొప్ప ఆ ప్రసవ కాలాన్ని కూడా వారు దాటి వస్తారు. ప్రజాయంతే సుతాన్నార్యో దుఃఖేన మహతా విభో పుష్ణంతి చాపి మహతా స్నేహేన ద్విజపుంగవ. ఈ విధంగా ప్రసవ కాలంలో తమ ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి వారికి జన్మనిచ్చి వారిని పెంచుతారు. పెంచిన తర్వాత అత్యంత మమతానురాగాలతో వారిని పెంచుతారు. ఆ ఏ సంతానమైనా సరే వారికి ఒక చిన్న దెబ్బ తగిలినా కూడా తను సహించలేదు. పుష్ణంతి మహతాచాపి స్నేహేన ద్విజపుంగవ. ఎంతో స్నేహంతో ఎంతో ముద్దు మురిపాలతో ఆ కుమారుడిని లేకపోతే కుమార్తెని తను పెంచుతూ ఉంటుంది కదా. ఏ చ క్రూరేషు సర్వేషు వర్తమానా జుగుప్సితాః స్వకర్మ కుర్వంతి సదా దుష్కరం తచ్చ మే మతం. ప్రతి ఒక్క పతివ్రతా స్త్రీ కూడా ఉత్తముడైన వాడే భర్తగా రావాలనే నియమం లేదు. అదే విషయాన్ని యుధిష్ఠిరుడు చెబుతూ ఉన్నాడు. పతివ్రతలుగా ఉండేటువంటి స్త్రీలు
వారికి కొన్ని చోట్ల ఎంతో క్రూరమైనటువంటి స్వభావం కలిగిన వారు భర్తలుగా ఉంటారు. కానీ అటువంటి దుష్టుడైనటువంటి భర్త ఉన్నప్పటికీ కూడా ఆ భర్తను ఎక్కడా అవమానించకుండా, ఆ భర్త యొక్క మానాన్ని ఎక్కడా తగ్గించకుండా, ఆ భర్త యొక్క గౌరవాలకు ప్రతిష్టలకు ఎక్కడా భంగం కాకుండా తను కూడా చక్కగా తన అనుష్ఠానాన్ని చేసుకుంటూ భర్తకు కావలసినటువంటి అన్ని సౌకర్యాలను కల్పిస్తూ ఆ పతికి తను అనుగుణంగా ఉంటుంది. ఉదాహరణకు మనం చూస్తూనే ఉంటాం, మండోదరి రావణుని యొక్క భార్య. రావణుడు చేసేటువంటి దుష్కృత్యాలన్నీ కూడా ఆవిడకు తెలుసు. రావణుడికి ఎన్నోసార్లు హితబోధలు కూడా చెప్పింది, సీతమ్మ వారిని వదలమని చెప్పింది. సీతారాములు వారిద్దరు కూడా నిత్యావియోగులు. అలాగే ఈవిడ సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి, ఈవిడను పరిగ్రహించడం అనేది నీకు తగదు అని ఎన్నో బుద్ధి మాటలు చెప్పింది. అలాగే తారాదేవి యొక్క వృత్తాంతాన్ని కూడా చూస్తాం. వాలికి ఎన్నో హితబోధలు చేస్తుంది, చేసినా కూడా వాలి వినలేదు. అంటే పతివ్రతలుగా ఉండేటువంటి స్త్రీలు భర్త దగ్గర తమ సహనాన్ని కోల్పోయి భర్తని వదిలి ఎక్కడా కూడా వెళ్ళలేదు కదా. ఆ విధంగా వారి ప్రాతివ్రత్యాన్ని నిలుపుకుంటూ వారు ఎంతో సమాధానంతో, ఎంతో అణుకువతో వారు జీవితాన్ని సాగిస్తున్నారు. స్వకర్మ కుర్వంతి సదా దుష్కరం తచ్చమే మతం. యోగ్యుడైన వాడు, ధర్మిష్ఠుడైన వాడు భర్తగా దొరికితే అదొక విధానం, అందులో సుఖంగానే ఉండవచ్చు. కానీ అయోగ్యుడు, దుష్టుడు, ధర్మానికి విరుద్ధమైనటువంటి కర్మలు చేసేవాడు ఈ పతివ్రతకు భర్తగా దొరికితే ఆవిడ కాలం ఎలా గడపదు. కానీ పతివ్రతలకు తెలుసు కాబట్టి వారు ఆ ధర్మాన్ని నిలపాలనే కోరికతో భర్తకు ఎదురు తిరగకుండా తమ కాలయాపన చేస్తూ ఉంటారు. క్షత్రధర్మ సమాచార తత్వం వ్యాఖ్యాహి మేద్విజ ధర్మ సుదుర్లభో విప్ర నృశంసేన మహాత్మనాం. అందుకే ఓ మహర్షి, మీరు మాకు ఆ పతివ్రతల యొక్క ధర్మాన్ని తెలపండి. అలాగే క్షత్రియ ధర్మాన్ని, పతివ్రతల యొక్క ఆచార తత్వాన్ని, వీటిని సవిస్తారంగా తెలపండి. క్రూర స్వభావం కలిగిన వారు ఏ విధంగా ధర్మ మార్గానికి వస్తారు ఆ విషయాన్ని కూడా మాకు తెలపండి. ఎందుకంటే ధర్మ సుదుర్లభో విప్ర, ధర్మ మార్గం అనేది చాలా దుర్లభమైన విషయం కదా. ఏతదిచ్ఛామి భగవన్ ప్రశ్న విదాంబర శ్రోతుం భృగుకుల శ్రేష్ఠ శుశ్రూషే తవ సువ్రత. ఈ విధంగా నేను ఏ ప్రశ్నలు అయితే అడిగానో వాటికి తగిన సమాధానాన్ని ఇవ్వండి. శుశ్రూషే తవ సువ్రత, మిమ్మల్ని సేవించడానికి మేమందరం కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నాము అని వినయంతో ధర్మరాజు అందరి పక్షాన తను ప్రశ్నించాడు. అందుకు మార్కండేయ మహర్షి గారు సమాధానమిస్తూ, మార్కండేయువాచ హంతతేహం సమాఖ్యాసే ప్రశ్నమేతత్ సుదుర్వచం తత్వేన భరతశ్రేష్ఠ గతతస్థన్నిబోధమే. నాయనా ధర్మరాజా, నీవడిగినటువంటి విషయాలన్నీ కూడా చాలా మంచి విషయాలు. వాటి విషయాల్లో నేను విస్తారంగా చెబుతాను, జాగ్రత్తగా విను. కానీ నీవేవైతే అడిగావో ఆ విషయాలు సులభంగా చెప్పే సాధ్యం కాదు. గతతః తన్నిబోధమే సుదుర్వచం, చాలా కష్టమైనటువంటి విషయాలు. కానీ వినేవాడివి నీవు యోగ్యుడువు. అలాగే పరమాత్మ యొక్క సన్నిధానం ఉంది కాబట్టి ఆ పరమాత్మ ముందు చెప్తే మనోవిశుద్ధి చరితానువాద అని చెప్పిన విధంగా గొప్ప చరిత్ర కలిగినటువంటి స్త్రీల యొక్క లేకపోతే పురుషుల యొక్క మాహాత్మ్యాన్ని వింటే చెబితే మన మనస్సు కూడా నిష్కల్మషంగా మారుతుంది. కాబట్టి నేను చెబుతాను. మాతృస్తు గౌరవాదన్యే పితృనన్యేతు మేనిరే దుష్కరం కురుతే మాత వివర్ధయతి ఆ ప్రజాః. లోకంలో ఏ విధంగా జనాల పోకడ ఉంటుంది అనే విషయాన్ని కూడా మార్కండేయ మహర్షి గారు చెబుతున్నారు. కొందరు పిల్లలు ఏం చేస్తారంటే తల్లిపైన అధికమైన గౌరవాన్ని పొంది ఉంటారు, కొందరు తండ్రిపైన అధికమైన గౌరవాన్ని కలిగి ఉంటారు. కానీ మార్కండేయ మహర్షి గారు తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు. దుష్కరం కురుతే మాత, జన్మ ప్రభృతి అనగా జన్మనివ్వడం ప్రారంభించి ఎప్పుడైతే తన ఉదరంలో ఒక శిశువుని తను మోస్తుందో అప్పటి నుండి ప్రారంభించి దుష్కరమైనటువంటి ఎన్నో వ్యయప్రయాసలు కూర్చి ఆ తల్లి అతన్ని పెంచి పోషిస్తుంది. అతన్ని పెంచి పోషించడంలో గొప్ప ఉత్కృష్టమైనటువంటి పాత్రను తను నిర్వహిస్తుంది. ఇది ఎంతో కష్టతరమైన విషయం. తపసా దేవతేజ్యాభిః వందనేన తితిక్షయా అభిచారైరుపాయైశ్చ ఈహంతే పితరస్సుతాన్.
పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంతో తపస్సులు చేస్తారు, ఎన్నో దేవతల యొక్క పూజలు చేస్తారు. ఆ దేవతల తీర్థక్షేత్రాలకు వెళ్ళి నమస్కారం చేయడం ఇత్యాది అనేక పనులు చేస్తూ ఉంటారు, సాధనలు చేస్తూ ఉంటారు. అలాగే ఆ సందర్భంలోనే శీతం లేదు, ఉష్ణం లేదు, అన్నిటినీ సహిస్తూ తమకు సత్సంతానమే పొందాలి అనే ఒక ఆకాంక్షతో ఉత్తమమైనటువంటి ఉపాయం ద్వారా సంతానాన్ని పొందాలని వారు ప్రయత్నిస్తూ ఉంటారు. ఏవం కృచ్ఛ్రేణ మహత వ్రతం ప్రాప్య సుదుర్లభం చింతయంతి సదావీర కీదృశోయం భవిష్యతి. ఇక కుమారుడో లేకపోతే కుమార్తె పుట్టిన తర్వాత ఎంతో కఠినమైన వ్రతాలకు ఫలితంగా ఈ సంతానాన్ని పొందిన తర్వాత అంతే సమాధానంతో ఉండరు. ఈ పుట్టినవాడు ఎలా ఉంటాడేమో, వీడు పెద్దవాడైన తర్వాత ఎలా ఉంటాడేమో, ఏం చేస్తాడేమో చింతయంతి, ఈ విధంగా వాడి గురించి చాలా అధికంగా ఆలోచిస్తూ ఉంటారు. అలాగే వీడు ఏ విధంగా ప్రయోజకుడవుతాడో అని దానికైతే ఏవైతే కావాలో వాటిని చేస్తూ ఉంటారు. ఆశంసతే హి పుత్రేషు పితా మాతా చ భారత యశకీర్తిమత ఐశ్వర్యం ప్రజాధర్మం తథైవచ. ఏ తల్లిదండ్రులైనా సరే తమ కుమారుడు లేకపోతే కుమార్తె మంచి కీర్తిమంతుడు, ధర్మపరాయణుడు, ఐశ్వర్యవంతుడు, పుత్రవంతుడు లేకపోతే సంతానవంతుడుగా ఉండాలని కోరుకుంటారు. అలాగే తమ సంతానం అనేది ఎప్పటికి కూడా తమకన్నా ఉన్నతమైనటువంటి స్థానంలోనే ఉండాలని కోరుకుంటూ ఉంటారు. మనం ఎందరో రాజుల యొక్క వృత్తాంతాల్లో వింటూ ఉంటాం. ఉదాహరణకి శ్రీరామచంద్ర పరబ్రహ్మ యొక్క విషయంలోనైనా, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విషయంలోనైనా, లేకపోతే ఇంకా ఎవరి విషయంలోనైనా సరే, ఉదాహరణకి ఇతపూర్వం కూడా మనం చెప్పుకున్న విధంగానే బృహదశ్వుడు, కువలాశ్వుడు వీరి వృత్తాంతంలో కూడా మనం చూసుకున్నాం. బృహదశ్వుడే తనేత స్పష్టంగా చెప్పాడు, నాకన్నా గొప్ప పరాక్రమం కలిగిన వాడు నా కుమారుడు. ఎందుకంటే పుత్రాదిచ్ఛేత్ పరాజయం. సంపదల విషయంలోనైనా, పరాక్రమం విషయంలోనైనా, జ్ఞానం విషయంలోనైనా తన కుమారుడు తనకన్నా ఉన్నతమైన పదవులు పొందాలి, ఉన్నతంగా ఎదగాలని తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటారు. ఎక్కడైనా సరే కుమారుడు ఏదైనా సందర్భంలో కాస్త అసహనాన్ని ప్రదర్శించవచ్చు, కానీ తల్లిదండ్రులు మాత్రం తమ సంతానం పైన ఎక్కడ కూడా అసహనాన్ని ప్రదర్శించరు. అది అన్యాయం చేస్తే, అధర్మం చేస్తే అక్కడ అసహనం అనేది ఉంటుంది. కానీ తమకన్నా పైకి ఎదిగినటువంటి పిల్లలను చూసి అసూయపడిన తల్లిదండ్రులు మన చరిత్రలో లేరు. ఆ విధంగా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా తమ సంతానం యొక్క ఔన్నత్యాన్ని కాంక్షిస్తూ ఉంటారు. తయోరాశాం తు సఫలాం యక్కరోతి సధర్మవిత పితా మాతా చ రాజేంద్ర తుష్యతో యస్య నిత్యశః ఇహ ప్రేత్య చ తస్యాథ కీర్తిధర్మశ్చ శాశ్వతః నైవ యజ్ఞక్రియా కాశ్చిత్ న శ్రాద్ధం నోపవాసకం. ఓ ధర్మరాజా, ఈ విధంగా తల్లిదండ్రుల యొక్క కోరికలను సఫలం చేస్తూ ఆ పుత్రుడు తను కూడా ధర్మాన్ని తెలుసుకుంటాడు. తన ప్రవర్తన చేత కొందరు తల్లిదండ్రులు సంతోషపరుస్తారు, కొందరు తల్లిదండ్రులు సంతోషపరచలు. ఆ విధంగా ఎవరైతే సంతోషపరుస్తారో అటువంటి కుమారుడికి ఇహలోకంలోనైనా పరలోకంలోనైనా అమితమైనటువంటి సౌఖ్యాన్ని పొందుతాడు. వారికి ఏ యజ్ఞాలు ఉపవాసాలు చేసే అవసరం లేదు. అంటే ఏ కుమారుడైతే తను బతికినంత వరకు కూడా తన తల్లిదండ్రులను చక్కగా చూసుకుంటాడో వాడు చేయవలసిన వేరే సాధనలు ఏవి కూడా లేవు. అతను అన్ని ఉపవాసాలు, అన్ని యజ్ఞాలు, అన్ని దానాలు కూడా చేసినట్టే. తల్లిదండ్రులు మాత్రం సేవిస్తే చాలు. అలాగే యాతు భర్తరి శుశ్రూష తయా స్వర్గం జయత్యుత ఏ తత్ప్రకరణం రాజన్ అధికృత్య యుధిష్ఠిర పతివ్రతానాం నియతం ధర్మం చావహిత శృణు. ఏ విధంగా అయితే కుమారుడికి కుమార్తెకి తల్లిదండ్రుల సేవ అనేది విహితమైందో, నియత కర్మ ఎలాగైతే ఉన్నదో, అలాగే ఒక స్త్రీగా ఉంటూ తను వివాహం చేసుకున్న తర్వాత తన పతిని మాత్రమే సేవించడం అనేది స్త్రీకి ఇహలోకంలోనైనా పరలోకంలోనైనా గొప్పదైనటువంటి సౌఖ్యాన్ని అందిస్తుంది. కాబట్టి దానికన్నా పెద్ద సాధన అనేది మరొకటి లేదు. ఇదే విషయాన్ని అరుంధతి ప్రభుతులందరూ కూడా చేసి చూపించారు. ఇంతవరకు కూడా మనం చవన మహర్షి యొక్క వృత్తాంతంలో కూడా విన్నాం. ఆ చవన మహర్షి యొక్క భార్య తను ఎంతో వయస్సు అయిపోయినప్పటికీ కూడా చవన మహర్షిని ఏ విధంగా అయితే వదలకుండా ఆ చవన మహర్షికి పునః యవ్వనం రావడంలో గొప్ప పాత్రను ఏ విధంగా అయితే పోషించిందో, పతివ్రతలందరూ కూడా అదేవిధంగా ధర్మపరాయణులై ప్రత్యేక నిష్ఠులై ఉండాలి. దానికన్నా గొప్ప సాధన అనేది మరొకటి లేదు. అందుకోసమే
పతివ్రతల యొక్క మాహాత్మ్యాన్ని నేను నీకు తెలపబోతున్నాను, వినమని మహర్షి గారు ఇక్కడికి 205వ అధ్యాయాన్ని పూర్తి చేసి 206వ అధ్యాయంలో ఒక పతివ్రత యొక్క మాహాత్మ్యాన్ని తెలుపబోతున్నారు. ఆ మాహాత్మ్యాన్ని మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనం యొక్క ఫలితాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చరణ కమలముల యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh